గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడను. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఏదైతే కాశ్మీర్లో అటాక్ జరిగిందో, కాశ్మీర్లో ఉన్న పహల్గామ్కి వెళ్ళి అదే మినీ స్విట్జర్లాండ్ అంటూ చెప్తా ఉంటారు. అక్కడికి టూరిస్టులు ఎంతో ఆహ్లాదంగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దాం, క్వాలిటీ టైం స్పెండ్ చేద్దాం అంటూ వెళ్ళినప్పుడు వాళ్ళకి చేదు అనుభవం ఎదురైంది. సో ఈ ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ దాడి వెనుక ఎంత కుట్రలని ఇదంతా గవర్నమెంట్ చూసుకుంటా ఉంది. సో ఇదంతా ఎప్పటికి మూస్తూ ఉంటుంది యుద్ధం అనేది, కానీ ఆ నలుగురిని ఎప్పుడు పట్టుకుంటారు. సో వీటన్నిటి గురించి చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఇవన్నిటి గురించి మాట్లాడుకోవడానికి ప్రజల దగ్గరికి వెళ్దాం. సో ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ జరిగిన ఈ అటాక్ గురించి, దాన్ని విన్నప్పటి నుంచి వాళ్ళ స్పందన ఏంటో ప్రజల మాటలో తెలుసుకుందాం. కాశ్మీర్లో జరిగిన అటాక్ ఏదైతే ఉందో ఇంకా మర్చిపోలేము అది. సో అది విన్నప్పుడు మీకు ఏమనిపించింది? చూడండి సార్, చూడండి, మన ఇండియాలో ఎవరైనా సరే మన హిందువుల మీద ఎవడు ప్రవర్తించినా వాడిని వదిలే ప్రసక్తే లేదు. హిందువులు నిజాయితీ ఉంటారు. నిజాయితీ అంటే చాలా నిజాయితీ పరులు. వాళ్ళ మీద కుట్రలు చేసి చంపడం కానీ, ఈ కులాన్ని అడగడం కానీ, ఇది ఎంత పెద్ద నేరం. వాళ్ళ మీద యుద్ధం ప్రకటించాలి. అయితే ప్రపంచ యుద్ధం వరల్డ్ వార్ 1, 2 జరిగినాయి. ఇప్పుడు వరల్డ్ వార్ 3 వస్తుందంటారా? ప్రపంచ యుద్ధం జరుగుతుందంటారా? ఇప్పుడు అది ఇక సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఓకే అంటేనే అవుతుంది. మోదీ గారు ఓకే అనాలి కదా, లేదంటే అది ఇక అంతే అనుకోవాలి. ఇక ఏదో చెప్తారు, ఏదో చేస్తారు, ఏదో ఇక మన తెలుగు వాళ్ళ వీళ్ళు ఇంతేలే, ఈ తెలుగు వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఇండియన్స్ వాళ్ళు ఏం చేస్తారు అనేటిదే ఉంటుంది. అంతే తప్ప ఇంకోటి ఉండదు. వాళ్ళ మీద ఒకసారి యుద్ధం ప్రకటిస్తేనే ఏదన్నా కానీ మళ్ళీ మన జోలికి రాకుండా ఉంటారు వీళ్ళు. కాశ్మీర్లో అటాక్ అయినప్పుడు ఆ న్యూస్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంత దారుణంగా చంపేశారు కదా, హిందూ ఆర్ ముస్లిం అడిగి మరీ చంపేశారు 26 మందిని. సో ఆ న్యూస్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా అయితే శిక్షించాలి. ఎందుకంటే ఎవరో అమాయకులు అనుకోకుండా ఏదో టూరిస్ట్ కోసం వెళ్ళినప్పుడు ఇలా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. తలుచుకుంటే పెద్ద కష్టమేం కాదు, గవర్నమెంట్ తలుచుకుంటే పెద్ద కష్టమేం కాదు. అది ఖచ్చితంగా వాళ్ళని శిక్షించడం అనేది చాలా సింపుల్ విషయమే. గవర్నమెంట్ ఖచ్చితంగా ఏదో యాక్షన్ తీసుకుంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇదైతే న్యూస్ వరల్డ్ వార్ 1, 2 జరిగినాయి. ఇప్పుడు మన ఇండియా పాకిస్తాన్ వరల్డ్ వార్ 3 వచ్చే అవకాశం ఉందంటారా? అంత దాకా వెళ్ళకూడదు. ఏదైనా దీనికి ఏదో సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటే దాని ప్రకారం సొల్యూషన్ చేసుకోవాలి, కానీ యుద్ధాల దాకా వెళ్ళి అంత దాకా వెళ్ళదని అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు కూడా ఏం జరిగినా మళ్ళీ అమాయకులే కాలిపోతారు కదా. ఇప్పుడు మళ్ళీ మన బార్డర్లో ఉన్న పంజాబ్లో ఉండే, కాశ్మీర్లో ఉండే మళ్ళీ ఖచ్చితంగా ఎవరో ఒకరు ఎఫెక్ట్ అవుతారు అనవసరంగా. దానివల్ల చాలా నష్టం తప్ప లాభం అయితే లేదు. దీన్ని ఎలాగైనా వాళ్ళు వీళ్ళు కూర్చున్నో లేదంటే దీనికి ఏంటంటే సొల్యూషన్ చూసుకుని ఖచ్చితంగా దీనికి ఏదో ఒకటి వాళ్ళని పట్టుకుని సరిగ్గా శాంతియుతంగా చేసుకోవడం మంచిది. రైట్. నలుగురు అయితే ఇప్పటికీ దొరకలేదు, ఆ కాశ్మీర్లోనే ఉన్నారంటూ కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో ఇంకా మన వాళ్ళని పట్టుకోలేదు. సో 26 మంది మన వాళ్ళు చనిపోయారు. ఇది తిన్నప్పుడు ఏమనిపిస్తుంది? టెర్రర్ అటాక్స్ అనేవి చాలా సంవత్సరాలుగా మన కంట్రీ మీద జరుగుతూనే ఉన్నాయి. చాలా ప్లేసెస్లో జరుగుతూ ఉన్నాయి. ఎవ్రీ ఇండియన్ విల్ రియల్లీ ఫీల్ బ్యాడ్ అబౌట్ దిస్ అండ్ ఎవ్రీవన్ ఈజ్ ఎట్ అన్రెస్ట్. ఈ న్యూస్ తెలిసిన తర్వాత ఇట్స్ నాట్ లైక్ అంటే ఈ మధ్యకాలంలో కాస్త తగ్గింది అని అనుకుంటున్న టైంలో మళ్ళీ ఇట్లా రావడం, మళ్ళీ మన కాశ్మీర్ విషయము ఇంకా రగులుతుందని వరల్డ్కి ఒక సంకేతం అయితే వెళ్తుంది. సో డెఫినెట్లీ ప్రాబ్లమ్ని ఎక్కువ కాలం ఇట్లా కంటిన్యూ చేయకూడదు, దాన్ని సాల్వ్ చేయడానికి చూడాలి. సిన్స్ ఇండిపెండెన్స్ ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. ఎవ్రీ టైమ్ వెన్ వీఆర్ సెలబ్రేటింగ్ ఇండిపెండెన్స్ డే మనం ఇది గుర్తు చేసుకుంటూనే ఉండాలి. ఈ ఇష్యూస్ మనకి నైబరింగ్ కంట్రీస్తో ఉన్నాయి, దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలని చెప్పి అది చూడాలి. ఇలాంటి మేజర్ ఇష్యూస్ పైన ఫోకస్ చేయకుండా మన కంట్రీలో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్, మనం వీటి మీద పక్క పార్టీని ఎట్లా బ్లేమ్ చేయాలి, వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే మన ఇంట్లో వాళ్ళతో మనకు గొడవలు అవుతూ ఉన్నాయి. పక్కింటి వాళ్ళ మనం అంటే భయపడతారా? మన మీద రెస్పెక్ట్ ఉంటుందా? సేమ్ ఒక కంట్రీకి కూడా ఇదే అప్లై అవుతుంది. దట్ ఈస్ మై పాయింట్. సో ఇప్పుడు టూరిస్ట్ స్పాట్గా వేరే ప్లేసెస్కి వెళ్ళాలన్నా కూడా ఇదే ఆ టెర్రర్ అటాక్ అవుతుందని భయం అవుతా ఉంది. సో మీరు ఏమైనా ప్లాన్ చేసుకున్నప్పుడు ఇలాంటి భయాలు ఏమైనా ఏర్పడుతున్నాయి? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరో సమ్మర్ ట్రిప్స్ కదా అని చాలామంది వెళ్ళినప్పుడు
ఒక అనుకోకుండా ఇలా జరిగినప్పుడు ఎవరికైనా బాధ వస్తుంది. ఎవరికి సంబంధం అసలు జరిగిద్దని కూడా ఎవరికి తెలియదు. ఏదో 1 వీక్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళి ఉంటారు తప్ప ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఈవెన్ సౌత్ ఇండియాలో కూడా ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అనే భయం ఖచ్చితంగా అయితే ఉంటుంది. దీనికి ఏదో సొల్యూషన్ ఉండాలి. మెయిన్ ఇప్పుడు టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయని ఒక డౌట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి యాక్షన్స్ మన వాళ్ళకి చాలా గట్టి రిప్లై అయితే గట్టిగా ఇవ్వాలి. అంటే ఇప్పుడు పాకిస్తాన్ బ్లేమ్ అని కాదు, వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నాడనే విషయం ఎంత ప్రూవ్ అయితే అంత దానికి గట్టిగా మనం రిప్లై ఇస్తేనే ఇంకోసారి అలా జరగకుండా ఉంటుందని అనుకుంటున్నాం. మనం హైదరాబాద్లోనే 216 మంది పాకిస్తాన్లు పైగా ఉన్నారని చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి 4 పంపించారు. సో మిగతా వాళ్ళని కూడా పట్టుకుంటారా? వీళ్ళందరూ మన మధ్యలో తిరుగుతా ఉన్నారు ఇలాంటి స్లీపర్స్లెస్. ఇలాంటివి విన్నప్పుడు మీకు ఏమైనా భయం వేస్తుందా? ఎక్కడైనా బ్లాస్ట్ జరిగే అవకాశం ఉంది? నాట్ జస్ట్ పాకిస్తానీస్, బంగ్లాదేశీస్ కూడా చాలా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మన కంట్రీలో ఉన్నారు. ఏదో ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయడం కాకుండా ఇది ఎప్పుడు రెగ్యులర్ ప్రాసెస్ అనేది ఉండాలి. ఒక స్టేట్కి, స్టేట్ హెడ్స్కి, స్టేట్ హోమ్ డిపార్ట్మెంట్కి ఆ స్టేట్ మీద కంట్రోల్ ఉండాలి, సెంటర్కి కంప్లీట్ కంట్రీ మీద కంట్రోల్ ఉండాలి. సో మనకి చెక్ పాయింట్స్, మనం నిఘా వ్యవస్థ అనేది కరెక్ట్గా ఉండాలి. మన ఏమంటారు, మన డిపార్ట్మెంట్స్ అన్ని ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయి లేదా అని మానిటరింగ్ ఉండాలి. సో మనం ఎప్పుడు డెవలప్మెంట్ బేసిస్లో ఆలోచిస్తూ ఉంటే మనం వీటన్నిటి మీద రెగ్యులర్గా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాము. సో దట్ ఈస్ మై పాయింట్. మీరు చెప్పండి, మీకు న్యూస్ చూసిన రోజున్న నుంచి ఇప్పటి వరకు మీకు ఏమనిపిస్తుంది ఆ అటాక్ గురించి? అంటే ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. యాక్చువల్లీ దీనికి అనేది బేస్ లెవెల్లో సొల్యూషన్ తీసుకోవాలి మనం. అంటే ఇక్కడ కంట్రీ టు కంట్రీ కాదు, యాక్చువల్లీ ఎకనామికల్గా ప్రాబ్లం ఉంది కాబట్టి, ఫైనాన్షియల్ ఇష్యూ కాబట్టి దీన్ని సొల్యూషన్ తీసుకొని రెమెడీ చేసుకొని కంట్రీ టు కంట్రీ మనము బేస్గా రిజాల్వ్ చేసుకోవడం మంచిదండి. ఇష్యూ రిజాల్వ్ ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? మన వాళ్ళు అటాక్ చేస్తారంటారా, లేకపోతే ఇలాగే వెయిట్ చేస్తూ ఉంటారా? అంటే అటాక్ చేస్తారని కాదు, సొల్యూషన్ కావాలి దీనికి. అటాక్ చేస్తారనేది కాదు. అంటే మనం కంప్లీట్గా వెయిట్ చేస్తూ ఉన్నాం కదా, మనది యుద్ధం మనది నైజాం కాదు. సో మనం శాంతియుతంగానే ఉంటాం అన్నట్టు ఇన్ని నాళ్ళు శాంతియుతంగానే ఉన్నాం. అయినా కూడా వాళ్ళు కంటిన్యూస్ ట్యాప్కోస్ అటాక్, సోల్జర్స్ మీద అటాక్ ఇలా చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు కూడా మనం సైలెంట్గా ఉంటే మళ్ళీ ఇంకొక జరిగే అవకాశం ఉంది కదా. అంటే ఇక్కడ ఇది కంట్రీ టు కంట్రీ ఇష్యూ కాకూడదు. యాక్చువల్లీ అక్కడ అలా అయితే మాత్రం ఏమవుతుంది, మన కామన్ మ్యాన్ సఫర్ అవుతాం, ఫైనాన్షియల్గా చాలా లాస్ అవుతాం. కాబట్టి దీన్ని బేస్గా యాక్చువల్లీ ఎవరైతే మిలిటెంట్స్ ఉన్నారో, ఒకటి పాకిస్తానీసా ఇతర కంట్రీస్ అనేది కాదు, యాక్చువల్లీ ఎవరైతే టెర్రరిజం ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళని మనం ఎప్పుడు ఫైట్ చేయాలి. వాళ్ళ మీద ఫైట్ అనేది కంటిన్యూ ఎప్పుడు ఉండాలి కానీ వార్ టు వారు కంట్రీస్ కాదు. కాశ్మీర్లో అటాక్ అయినప్పుడు ఆ న్యూస్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది అన్న? ఇదంతా విన్నప్పుడు కాశ్మీర్లో జరిగిన దారుణం ఏమైందన్నా మాకు రక్తం మరిగింది. ఒప్పుకుంటామా మనం కూడా దాని గురించి చర్య తీసుకోవాలి. మీ వాళ్ళు, మీ ఫ్రెండ్స్ కానీ ఏమంటారు? మీదంతా ఫ్యామిలీలో ఇంట్లో న్యూస్ విన్నప్పుడు కానీ 26 మంది చనిపోయారు అన్న వార్త వచ్చినప్పుడు ఎలా అంటారు మీ వాళ్ళు కానీ, ఇంట్లో వాళ్ళు కానీ? మీ ఇట్లా జరగవద్దు అనుకుంటారు అందరూ మనలో. ఇట్లా అందరూ ఇది మన దేశం మీద జరిగింది. హిందువా ముస్లిం అడిగి కొట్టడం ఏంది, అది చాలా తప్పు కదా. అయితే అందరూ మనుషులే కదా, అట్లా మాట్లాడొద్దు. దాని మీద ప్రభుత్వం చాలా తీవ్రమైన చర్య తీసుకోవాలి. అది ఇప్పుడు మొన్నటి వరకు ప్రపంచ యుద్ధం 1, 2 జరిగినాయి, వరల్డ్ వార్ 1, 2 అని. ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం వస్తే ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం అయిద్దంటారా? కానీ ఏమి ఇబ్బంది ఉంది? ఏం కాదు. యుద్ధం చేయాలంటే యుద్ధంకి మా ప్రభుత్వం కూడా చాలా రెడీగానే ఉంది. యుద్ధం చేస్తారంట మన వాళ్ళు, లేకపోతే అలాగే వెయిట్ చేస్తారంట? అది ప్రభుత్వంకు తెలుసు సార్, వాళ్ళు డిసైడ్ చేయాలా, పెద్ద మనుషులు. ఇప్పుడు మనకు ఉన్నాడు కదా పిఎం మోడీ ఉన్నారు, వాళ్ళు ఏమున్నారో వాళ్ళు మాట్లాడుకొని చర్యలు తీసుకోవాలి. యుద్ధం వస్తుందంటారా మరి? ఇప్పుడైతే రాకపోవచ్చు అనుకుంటున్నాం మేము. ఎందుకంటే వారు జరిగితే చాలా అన్నీ ఫేస్ చేయవలసి వస్తుంది కదా అట్లా. సో యుద్ధం జరగాలనుకుంటారా, రావద్దు అనుకుంటారా మీరు? ఇప్పుడైతే వాళ్ళకు ఏదైనా చర్య తీసుకోవాలి. వాళ్ళకు మన దాని గురించి అటాక్ చేసినందుకు వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. రాకుంటే కూడా బాగుంటుంది అని. సో ఇప్పుడు ఈ ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లుందంటే, ఆ పహల్గామ్లో జరిగిన అటాక్ తర్వాత మన తెలంగాణతో అన్ని స్టేట్లలో కూడా ఇప్పుడు ఇలాంటి రద్దీ ప్రదేశం చార్మినార్ కూడా స్ట్రిక్ట్ చేశారు. మొత్తం ప్రతి ఏరియా చెకింగ్ చేస్తారు. సో మనం ఉంటున్న రద్దీ ప్లేస్లో కూడా ఏదైనా ఘటన జరిగే అవకాశం ఉంది, ఇలాంటి మన హైదరాబాద్లో జరిగే అవకాశం ఉందంట? అన్ని చర్యలు తీసుకోవాలి. ఎవరున్నా ఇక్కడ వాళ్ళ బయట వాడ మనము చెక్ చేసుకోవాలి. బయట వాళ్ళు ఉంటే వాళ్ళకు కఠినమైన చర్య తీసుకోవాలి. వాళ్ళు ఎట్టు వచ్చిర్రు, వారిని ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిర్రు, దేని గురించి వచ్చిర్రు అనే దాని మీద ప్రభుత్వం చాలా తీవ్రమైన కఠిన చర్య తీసుకోవాలి. వాళ్ళకు చాలా బంధించాలి. వాళ్ళకి అసలు ఏంది, ఇక్కడ వాడా బయట వాడా, వీసా వచ్చిండు, వీసాతో వచ్చిండా, వీసా లేకుండా జొర్రిండా లోపలికి,
అవన్నీ చర్య తీసుకోవాలి, ప్రభుత్వ బాధ్యత అది. హైదరాబాద్లో అయితే మన దగ్గర అయితే తెలంగాణ జరగదు అనుకుంటున్నాను నేనైతే బహుశా. ఎందుకంటే మన దగ్గర అట్లా లేదు కదా సిచ్యువేషన్ ఇక్కడ. 218 మంది పాకిస్తాన్లో ఇక్కడ ఉన్నారంట ఉన్నారు కానీ మన గవర్నమెంట్ పంపించేస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళు అక్కడ సెంట్రల్ వాళ్ళు పంపించమని చెప్పారు కదా. బయట వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలి ప్రభుత్వం చెక్ చేసి. వీళ్ళైతే పంపిస్తామని చెప్తున్నారు కదా, మనం రేవంత్ రెడ్డి కానీ మోడీ వాళ్ళు చెప్పారు కదా. ఇప్పుడు సెంట్రల్ వాళ్ళు చెప్పినందుకు వీళ్ళు పంపించేస్తారు ఇక్కడ నుంచి. బయట వాళ్ళు ఉండొద్దండి ఇక్కడ. బయట వాళ్ళు ఎందుకు ఉంటారు? మేము కూడా బయట పోతే మాకు కూడా పంపిస్తారు కదా. బయట వాళ్ళు ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ వాళ్ళు ఇక్కడే ఉండాలా, బయట వాళ్ళకి పంపించాలి. గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలి దాని గురించి. कश्मीर में अटैक हुआ है ना वो 26 लोग को मार गया, वो सुनने के बाद आपको क्या लगा? क्या है इन लोग जो बोल रहे हैं ना, तकलीफ तो हो रहा है, हर इंसान को तकलीफ हो रहा है। जिनका इनको सही रहे तो अच्छा है। अब हर बात को लड़ने का, वो करने का, झगड़ने का वो मतलब भी क्या है? अब उन लोग का लड़ लेते हैं, गरीब लोग का क्या करते हैं? So, क्यों ऐसा बोला है? हिंदू और मुस्लिम पूछ के मार दिया, इसे क्यों कर रहे हो? वो उनको मालूम ना, अपने लोगों को क्या है। अब यहाँ वो लोग लड़ ले रहे, मर रहे, सब कुछ कर रहे। यहाँ गरीब लोगों को असर क्या पड़? गरीब लोगों को कौन देख रहा? कोई नहीं देख रहा। वो जो भी है उन्होंने बड़े लोग का बात कर लेने का रहता हूँ। अपन लोग क्या कर सकते हैं? अपन ज़्यादा कुछ भी बोले तो फिर इन्हों कौन है, वो कौन है, फिर अपने ऊपर ही आ रहा है। अपने लोग अपने ऊपर ही आ रहे हैं, बाहर वाले ये होते हैं। उन लोग बड़े लोग करने से अच्छा होता। वो चीज़ बात करके मार दिया ना, हिंदू और मुस्लिम बोल के बात करना, उसके लिए पूरा मुसलमान को नाम खराब हो रहे, उसी से क्या बात कर रहे? और नाम तो खराब हो रहा। अब नाम चुन के मार रहे बोल तो वो गलत बात ही है। जो भी बड़े लोग ये कर लेंगे। ఇండియా में भी मुस्लिम भी सपोर्ट कर रहा ना उसको, तो उन लोग వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తలేరు కదా దానికి. అది మాట్లాడి చేయాలి. వాళ్ళు కూడా మనకే సపోర్ట్ ఉంటారు, మొత్తం ఇండియాకే సపోర్ట్ ఉంటారు వాళ్ళు కూడా. చాలా తప్పు అది. ఏమున్నది ప్రభుత్వం చర్య చేసుకొని ఏమున్నది వాళ్ళకి బంధించాలి. ఇక్కడ వాళ్ళు వేరే వాళ్ళు ఉంటే బయట పంపించాలి. बोल रहे ना, बाहर वाले तो बाहर भी जाते ना। अपन लोग वहाँ बाहर गए, अपने को हर चीज़ का चेकिंग हो रहा, हर चीज़ का ये हो रहा। उन लोग कैसा रहे जा रहे, कौन उसका जिम्मेदारी कौन है, क्या है, वो भी होना ना। अब पूछने वाला पूछना हो, हम लोग का क्या पूछो, हम पूछे तो कोई ये नहीं करता। गवर्नमेंट क्या है उसके बारे में बातचीत करके उसके ऊपर डिसीजन ले सकते हैं. రైట్, కాశ్మీర్లో ఏదైతే పహల్గామ్లో జరిగిన అటాక్ ఉందో మన సివిలియన్స్ 26 మెంబర్స్ చంపేశారు. సో ఆ న్యూస్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే అది ఫస్ట్ అయితే షాకింగ్ ఆబ్వియస్లీ, కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వాళ్ళంత ధైర్యం చేయడానికి మనం ఎందుకు ఛాన్స్ ఇచ్చామని ఒక్కటి అనిపించింది. అపార్ట్ ఆఫ్ లైక్ జయశంకర్ సార్ కానీ అజిత్ దోవల్ సార్ కానీ, వై డిడ్ వీ గివ్ ఛాన్స్? ఓకే దే అటాక్ మనం ఒప్పుకుంటాం, బట్ నాకైతే పర్సనల్గా వై వీఆర్ నాట్ దట్ స్ట్రాంగ్ అనిపించింది. అండ్ సెకండ్ థింగ్, ఖచ్చితంగా యాజ్ ఇప్పుడు లేటెస్ట్లీ మోదీ సార్ ఏంటో ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు డిఫెన్స్కి. ఆబ్వియస్లీ ఆల్రెడీ పాక్ స్టార్టెడ్ అసమ్ ఉన్నీర్ వాట్ ఎవర్ హీ స్పోక్ రిగార్డింగ్ హిందూయిజం అండ్ ఎనీథింగ్, బోత్ ఆర్ సెపరేట్. హీ హ్యాడ్ గాన్ ఇన్ టు అండర్ గ్రౌండ్, దే ఆర్ ఇన్ టెర్రర్. దట్స్ ద ఫస్ట్ ఫెయిల్యూర్ ఆఫ్ దెమ్ I feel. But coming to attack aithe, yes, we need to take revenge so that next time, even though our security is strong and enough, they can't do dare. They don't even think. What I want to feel them is like they should not even dream of touching India. ఇప్పుడు వరల్డ్ వార్ 1 వరల్డ్ వార్ 2 అయిపోయింది. సో ఇండియా పాకిస్తాన్కి ఇప్పుడు వార్ జరిగితే వరల్డ్ వార్ 3 అంత అయ్యే అవకాశం ఉందా? లేదు, వాళ్ళకి ఎవరున్నారు సపోర్ట్? చైనా ఉంది. చైనా ఎందుకు పెట్టుకుంది? ఇప్పుడు వాళ్ళలో ఉన్న ప్రిన్సిపల్ స్టేట్ బలూచిస్తాన్ ఏమవుతుంది? చైనీస్ వచ్చి వాళ్ళకి తెలియకుండా ఆక్యుపై చేసి వాళ్ళ ఓన్ సెల్ఫిష్ నీడ్స్ కోసం దాన్ని జస్ట్ కాలనైజ్ చేసుకుంది. అది బలూచిస్తాన్ అండర్స్టాండ్ చేసి దే విల్ రివాల్టెడ్. ఇప్పుడు చైనాకి ఏంటి, ఇది హెడ్ఏక్ అయితే దే విల్ సర్చ్ ఫర్ అనదర్ ఆప్షన్. వరల్డ్ వోంట్ రియాక్ట్ బికాస్ ఆఫ్ పాకిస్తాన్. ఎందుకంటే అది ఇప్పుడు సూదిలాగా ఉంటే రేపు వాళ్ళకైనా గుచ్చుకోవచ్చు. అది వాళ్ళందరూ తెలుసు. ఆల్ డిప్లొమాట్స్ దే ఫోకస్ వెరీ కేర్ఫుల్లీ బికాస్ ఇట్ ఈస్ ఎ నీడిల్. దే డోంట్ టేక్ ఇట్ పర్సనల్. సో నో ఛాన్స్ వరల్డ్ won't react. If India just occupy POK and all, in 1 week world will forget about it. And anyhow in history it belongs to India. So obviously even Pakistan will belong to India, not only Kashmir. That power India has, I feel. ఫైనల్గా ఏం చెప్తారు? ఈ వార్ ఫైట్ జరుగుతూ ఉంటుంది, మన వాళ్ళు అటాక్ చేసి విజయం సాధిస్తారా, లేకపోతే నలుగురు ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో, టెర్రరిస్టులు ఉన్నారో పట్టుకుంటారా, లేకపోతే ఇది ఇలాగే సాగుతూ ఉంటుంది అంటారా? అంటే నేను ముందు మెన్షన్ చేసినట్టు మనం నలుగురిని చంపడం అది ఇండియాకి ఈజీ థింగ్. బట్ మన మోటివ్ ఏంటంటే ఇండియాని టచ్ చేయాలి అని అంటే వాళ్ళకి భయం వేసేలాగా అజిత్ డోవల్ సార్ కానీ, జయశంకర్ సార్ కానీ, మోడీ హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, డిఫెన్స్ మినిస్టర్ కానీ, వీళ్ళందరూ ఏంటంటే
దే విల్ ఆబ్వియస్లీ ఫోకస్ ఆన్ దట్ ఆస్పెక్ట్. ఆ ఒక్క ఆస్పెక్ట్ కనుక వాళ్ళకి వచ్చిందనుకో, ఈవెన్ ఇన్ ఫ్యూచర్ ఈ అసీం మున్నీర్ ఎవరైతే కరెక్ట్గా వారం క్రితం మాట్లాడినట్టున్నాడు, ఫస్ట్ ఈ అటాక్ జరగకముందు 3 days ముందు, లైక్ హిందుస్థాన్ వాళ్ళ ఐడియాలజీ డిఫరెంట్, ముస్లిమ్స్ మైండ్ క్యాస్ట్ తీసుకొచ్చి రిలీజన్ తీసుకొచ్చి, అలాంటి థాట్స్ వాళ్ళలో పుట్టినా సరే వీళ్ళకి ఏంటంటే టెర్రర్ రావాలి, భయం రావాలి. ఆ భయం ఆబ్వియస్లీ ఇండియా తెప్పించిద్దని నా ఫీలింగ్. అంటే ఆ వార్లో ఇంతకుముందు చూసుకుంటే డైరెక్ట్గా అటాక్ చేస్తారు, షూట్ చేసి చంపేసేది, ఏవో బ్లాస్ట్ చేసేది. ఇప్పుడు ప్రతి ఒక్కరిని పట్టుకొని హిందువా ముస్లిం అడిగి మరి హిందువుల్ని చంపేస్తారు, దట్టు ఫీమేల్స్ని వదిలేసి మేల్స్ చంపారు. ఇంత కావాలని ఎందుకు చేస్తున్నారు ఇదంతా? ఆ ఐడియాలజీ నేను అన్నట్టు పుట్టించింది వాళ్ళు పాస్ట్లో నుంచి. ఇప్పుడు ఈ అసీం మున్నీర్ ఇలాంటి నేను ఇక్కడ కరెక్ట్గా గట్టిగా అరిచి నేను హిందూ నాకు సపోర్ట్ కావాలి అని అంటే ఆబ్వియస్లీ ముస్లిమ్స్ అందరూ కార్నర్ అవుతారు. ఎందుకంటే రిలీజియన్ ఐడియాలజీ పుట్టించేవాడిదే ప్రాబ్లం. ఇక్కడ ఎందుకు వచ్చాడు, వీళ్ళందరూ యాక్టర్స్, వీళ్ళకందరికీ పెద్ద రిలీజన్ తెలియదు. సో ఆ పుట్టించేవాడికే మనం ఇంట్లో వణుకు పుట్టిస్తే అసీం మున్నీర్ కానీ అలాంటి వాళ్ళకి ఈ యాక్టర్స్ అందరూ ఆబ్వియస్లీ కామ్ అయిపోతారు, ఆటోమేటిక్గా సెక్యులరిజం అన్నది స్టార్ట్ అయిపోద్దని. ఆబ్వియస్లీ మోడీజీ కూడా అలాంటి వాటి మీద యాక్ట్ చేస్తారు కదా. మన డిప్లొమాట్స్ అందరూ దేర్ మోటివ్ ఈస్ సేమ్ థింగ్ ఐ ఫీల్. యాక్చువల్గా అయితే చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి విషయాలు ఇంకా జరుగుతున్నాయంటే క్వైట్ సర్ప్రైజింగ్. ఇంకా తెలిసిన విషయం ఏంటంటే, సో ఇది ఎవరైతే చనిపోయారో అతను ఒక ఎస్బీఐ రిటైర్డ్ స్టాఫ్. సో అతను మొత్తం జీవితం అంతా 30 years వర్క్ చేసి దాని తర్వాత ఆయన ఎంజాయ్ చేద్దాం అనుకుంటే అక్కడ ఇన్సిడెంట్ అయింది. సో ఇట్ ఈస్ వెరీ వర్స్ట్ అండ్ దీన్ని ప్రాపర్గా ఖండిస్తున్నాం. అండ్ సో ఇవన్నీ నార్మల్గా మనం మీడియా ద్వారా ఇవన్నీ చెప్పాలి. అంటే బేసిక్ ఏంటంటే చాలామంది ఇలాంటివి అవుతున్నాయి కంటిన్యూస్గా. సో ఇవన్నీ అరిగట్టాలి. సో వీ సపోర్ట్ పీస్ అండ్ ఆల్, అదైతే ఖచ్చితంగా ఉంది. బట్ ఇవన్నీ అంతే, ఇక దట్స్ వాట్ మై ఒపీनियन इन टर्म्स ऑफ व्हाट आई एम ट्राइंग टू से. कश्मीर में पहलगाम में अटैक कर दिया ना टेररिस्ट लोगों को, और सुनने के बाद क्या आपको क्या लगा? लगा क्या जाना, अपन भी बॉर्डर पे मानना, पहले मोदी साहब बोलना ना, मोदी जी क्या है, फाइनल एक्शन लेना तो कुछ हो सकता अटैक हुआ। सो वहाँ पर जितना भी आदमी है ना, पूरा ये हिंदुस्तान का, मेरे वतन का, मेरे देश का आदमी है। मेरे को भी उन लोग से मोहब्बत है जो आदमी मरा, डेड हुआ। उतना बॉर्डर पे देखो आप, अगर आर्मी कम पड़ा है इंशाल्लाह हमारे बोलो, हम भी आते, हम भी रेडी है। वो उधर पहले कैसे बम ब्लास्ट कर दिया ना, अभी 4 लोग आके पूछ ला, हिंदू और मुस्लिम पूछ के मार दिया ना, उसका नाम से आपका मुसलमान नाम भी खराब कर ले वो लोग। कई को वैसा पूछ करके, आतंकवादी का कोई मजहब नहीं होता। सबसे पहले आतंकवादी क्या है, ना हिंदू है ना मुसलमान, उन्हें कुछ नहीं है, उसको कुरान और बाइबल से कोई मोहब्बत नहीं है, इसलिए उन्हें मारा सो है। उसको आतंकवादी को हमारे सामने ठहरा कर हम भी मारते हैं उसको। वैसा इंसान नहीं चाहिए हमको दुनिया में, इंडिया में नहीं चाहिए। वो फाइनल में क्या बोलते हो, वो अटैक करने के, वो टेररिस्ट को क्या करना, अभी तक नहीं पकड़ लिया उसको, कौन सा एक्शन लेना तो अच्छा होता? एक्शन लेना चाहिए मोदी साहब को। पाकिस्तान में जो भी है फाइनल बात करना चाहिए, इधर की CRPF से उधर की CRPF बात करके एक्शन लेना चाहिए। ये क्या है, अभी कुछ सुनने में आ रहा है कि इलेक्शन की वजह से अब तक आप मस्जिद मंदिर बोल के लड़ रहे थे, अब ये जो हमला हुआ इसकी वजह से ये नाम पकड़ के खाली गोल फिरा रहे, पब्लिक को हौला बना रहे। प्राइम मिनिस्टर क्या है, फाइनल एक्शन लेके जो भी है वहाँ का, यहाँ से इजराइल का जैसा बाइकआउट करे प्रोडक्ट, उसका पाकिस्तान का भी जो भी कुछ है, यहाँ के आदमी अगर पाकिस्तान का भी आदमी लीगल है, हकालना चाहिए यहाँ से। अभी टेररिस्ट अटैक कर दिया ना, हिंदू मुसलमान पूछ के, हिंदू और मुस्लिम पूछ के, इसीलिए अमेरिका में ट्रम्प भी बोला मुस्लिम को मैं भी बाइकआउट कर दूंगा पूरा अमेरिका से, बोल रहे। ये 4 लोगों के लिए पूरा पाकिस्तान को बाइकआउट करना चाहिए ट्रम्प। मुसलमान बोले तो बहुत सारा मुसलमान है दुनिया में, सिर्फ पाकिस्तानी वो भी टेररिस्ट जो आतंकवादी है उसको बाइकआउट करना चाहिए, उसको पकड़ना चाहिए, सज़ा देना चाहिए। मुसलमान हो तो मैं भी हूँ, हिंदुस्तान में हूँ, मेरे वतन में हूँ मैं, अब मेरे को भी पकड़ के बाइकआउट करेगा क्या? पाकिस्तान कौन भी जाएगा? ये मेरा वतन है, ये मेरा देश है। आप पहले उसको पहचानो, आपकी आर्मी है, आपका ने पावर है, सब कुछ है। बॉर्डर पे आया कैसा उन अंदर? 14 फरवरी के दिन एक बड़ा सा बम ब्लास्ट हुआ, वो RDX लाया था 300 या 300 kg कुछ था, जो भी था, वो कैसा आया इतना सामान? पहले कौन मिले हुआ है, कौन सपोर्ट कर रहा, कौन इन लोग को इंटरेस्ट दे रहा आने में, उसको पकड़ो आप। अपना देश में ही है ज़्यादा आतंकवादी, अपना पार्टी में भी रह सकता, आपके आजू बाजू भी हो सकता, पहले उसको पकड़ के आप उसको भिजाइए, उसको जेल में डालिए। यहाँ का अपना ही आदमी उसको अंदर बुला रहा, सब बता रहा, तो कहाँ से होएगा?
उसको आज़ादी मिलेंगी, उसको पूरा आइडिया हो रहा है ये चीज़ यहाँ है, ये चीज़ यहाँ करना है, वैसा करना है। क्या बोल रहे पुलिस को भी 260 ना 280 मेंबर्स को पकड़ लिया पाकिस्तान लोगों को, या इधर हैदराबाद आके सेटल होके या काम करने वाले 4 लोगों को वापस भेज दिया, और बाकी लोग ये कई को आ रहे हो पाकिस्तान लोग आ रहे आके बेड से आता जैसा हिंदुस्तान का आदमी बाहर देश कहीं को जा रहा रोजी रोटी पेट के लिए। आपकी जीडीपी यहाँ पर इतना गिर जा रही, इलेक्शन हर इलेक्शन में मस्जिद मंदिर बोल के गिरा दे रहे जीडीपी, हिंदू मुसलमान को लड़ा दे रहे। जो मोहब्बत इंडिया हैदराबाद में सबसे ज़्यादा हिंदू मुसलमान में, वो कहीं नहीं मिलेंगे आपको। आप गुजरात चल जाओ, कहीं भी चल जाओ, इतनी मोहब्बत नहीं मिलती हिंदू मुसलमान में। यहाँ हैदराबाद में बहुत है मुसलमान और हिंदू, एक दूसरे की मोहब्बत बहुत है यहाँ पर, एक दूसरा फेस्टिवल बहुत अच्छे से मनाते। कुछ है गंदी की नाली के कीड़े हैं कुछ पॉलिटिशियन में, आते कुछ उंगली करके चल जाते, और कुछ नहीं। देखिए पहले वो काम करने का बोले का आया, सो वो 4 टेररिस्ट का वो काम किया ना, उस चीज़ के लिए सबको भेज रहे वापस। वो 4 लोगों को कर दिया ना, सब पाकिस्तान अभी क्या देख रहे, खाना नहीं है, पानी नहीं है, उस चीज़ कर रहे ना। कहीं को क्या फिर भी क्योंकि अटैक कर रहे इंडिया में। देखिए जो इंसान सज़ा निभाना चाह रहा है, जो भी इंसान है, वो आदमी को पकड़ो आप। बेगुनाह आदमी को पकड़ के भिजा दे रहे, बेगुनाह आदमी को मार दे रहे, क्या फ़ायदा हो रहा है उससे? आप उल्टा नाम ख़राब हो जा रहा अपने वतन का। इसलिए भिजाइए आप, जो लीगल तरीके से इंडिया में कोई भी देश का कोई भी कंट्री का, उसको भिजाइए रिटर्न। आप इलीगल तरीके से कोई ऐसा विजिट पे आया हुआ है, ट्रैवलिंग कुछ करने के लिए, जो भी है बिजनेस के लिए, तो रखिए आप। ఇది సిచ్యువేషన్ ఏదైతే ఉందో, కాశ్మీర్లో జరిగిన అటాక్ ఏదైతే ఉందో దాని తర్వాత నుంచి దేశం మొత్తం కూడా ఉడికిపోతూ ఉంది. జనాలు అయితే రక్తం మరుగుతూ ఉంది. వారిని ఉరిదీయాలి లేదా పట్టుకోవాలి. కొంతమంది అయితే యుద్ధం అంటే వరల్డ్ వార్ 3 రావడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, సో మామూలు సివిలియన్స్ సాధారణ ప్రజలు చనిపోతారు తప్ప ఉరిగేది ఏం లేదంటూ కూడా కొంచెం తెలివిగల వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి కొంతమంది అయితే ఇది మనమే రక్షకంగా ఉండాలి, గవర్నమెంట్ తొందరగా యాక్షన్ తీసుకోవాలి, ఆ నలుగురితో పాటు ఇంకో నలుగురు ఇంకా మంది పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇలా ఒక్కొక్కరికి వాళ్ళ ఆలోచన తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది పహల్గామ్లో జరిగిన అటాక్ సంబంధించిన ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ మీకు అందిస్తూ ఉంది వారి మాటల్ని. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కెమెరామెన్ గజపతో పాను వాయిదేవ్, ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.